బీకేపీఎల్డీ న్యూస్కి స్వాగతం. రాష్ట్ర చరిత్ర అధ్యాపక సంఘ 3వ రాష్ట్ర సదస్సు జయప్రదం చేయండి. ప్రకాశం జిల్లా ఒంగోలులోని అంబేద్కర్ భవన్ ఆవరణంలో రాష్ట్ర చరిత్ర అధ్యాపక సంఘం 3వ రాష్ట్ర సదస్సు పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు గారిపట్టి గోపీచంద్ ప్రకాష్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్యలో మారుతున్న అవసరాల దృష్ట్యా, విద్య సామాజిక ప్రయోజనం దృష్ట్యా చరిత్ర అవసరాన్ని గుర్తించి ప్రభుత్వం చరిత్రను తప్పనిసరి చేసి జనరల్ సబ్జెక్టుగా ఇంటర్మీడియట్ విద్యారంగంలోని అన్ని గ్రూపుల్లో ప్రవేశపెట్టాలని, తద్వారా సమాజంలో రాబోయే తరాలకు మంచి సామాజిక విలువలతో కూడిన విద్యను అందించవచ్చని తెలిపారు. అలానే చరిత్ర అధ్యాపకులు ఎదుర్కొంటున్న సమస్యల్లో ముఖ్యంగా చరిత్ర అధ్యాపకులే సివిక్స్ను కూడా బోధించాలని ప్రభుత్వం ఇంటర్మీడియట్ అధికారుల నిర్ణయాన్ని మార్చుకొని హిస్టరీకి వేరుగా, సివిల్స్ బోధనకు వేరుగా అధ్యాపకులను నియమించి హిస్టరీ అధ్యాపకులపై ఉన్న పని భారాన్ని తగ్గించవలసిందిగా కోరారు. రేపు జరగబోయే 3వ చరిత్ర అధ్యాపక రాష్ట్ర సదస్సును అందరూ హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పాటిబండ్ల లాభాను, ముఖ్య సలహాదారులు గంగాధర్రావు, జిల్లా నాయకులు సిహెచ్ మైథిలి, డి శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. Save history. Save history. Save history. Save history. Save history. Save history. Save society. Save society. Save society. Save society. Save history. Save history. Save society. Save society. Society. Save society. Save history. Save history. Save society. Save society. Save history. Save history. Save society. Save society. అందరికీ నమస్కారం అండి. ఈ సేవ్ హిస్టరీ కార్యక్రమంలో భాగంగా చరిత్ర అధ్యాపకుల సంఘం ఆంధ్రప్రదేశ్ వారి అందరం కలిసి 3వ రాష్ట్ర సదస్సును ఒంగోలు జరపాలని మేము నిర్ణయించడం జరిగింది. గతంలో మొదటి సదస్సు గుంటూరులో, 2వ సదస్సు తిరుపతిలో జరిపాం, 3వ సదస్సు ఒంగోలులో పెడతాం. ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నానాటికి ఈ చరిత్ర యొక్క ప్రాముఖ్యత తగ్గిపోయి ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ అట్లాగే ఈ చరిత్ర మీద అవగాహన లేక చరిత్ర చదివే పిల్లలు రోజు రోజుకి తగ్గిపోతున్నారు. కాబట్టి చరిత్ర యొక్క ఆవశ్యకత, చరిత్ర చదవడం వల్ల భవిష్యత్తులో పిల్లలకి ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి అనేది తెలిపే ప్రాముఖ్యత తెలపాలన్న కాన్సెప్ట్తో మేము ఈ మీటింగ్ నిర్వహిస్తున్నాం. అంతేకాకుండా రాష్ట్రంలో సుమారుగా మేము 400 మంది చరిత్ర లెక్చరర్లను పనిచేస్తున్నాం. అలాగే కళాశాలలో స్ట్రెంగ్త్ చూసినట్లయితే రోజు రోజుకి చరిత్ర కన్నా కూడా అదర్ గ్రూప్స్ మీద పిల్లలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి ప్రాముఖ్యతను ఇంప్రూవ్ చేయాలని, ఈ చరిత్ర యొక్క ప్రాముఖ్యతను తెలపాలి అందరికన్నా కాన్సెప్ట్తో ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి భవిష్యత్తులో ఈ చరిత్ర గ్రూపులో అందరూ కూడా చేరే విధంగా ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో మేము ఈ మీటింగ్ని కండక్ట్ చేస్తున్నాం. గతంలో మా అసోసియేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసాం. ప్రతి పల్లెటూరులో కూడా హిస్టరీ ప్రాముఖ్యత తెలిపే పోస్టర్స్ని మేము అంటించి ఇంటర్మీడియట్లో హెచ్ఈసీ గ్రూప్లో విద్యార్థుల శాతం పెరిగేలా చేయడం జరిగింది. మా అసోసియేషన్ ద్వారా ఎంతోమంది విద్యార్థులకు మేము కెరీర్ గైడెన్స్ ద్వారా కూడా పిల్లలకి మేము అందరికీ కూడా వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉన్నతంగా ఉండే విధంగా వాళ్ళకి మేము అందరం కూడా ఈ హిస్టరీ లెక్చరర్స్ అందరం కూడా తరఫీదిస్తున్నాం. ప్రతి కళాశాలలో పర్టికులర్గా ఒక హిస్టరీ పిల్లలనే కాదు, అదర్ గ్రూప్స్ పిల్లలు కూడా మేము గ్రూప్స్ కానీ వాళ్ళు కెరీర్ ఓరియంటెడ్ భవిష్యత్తులో పోటీ పరీక్షల్లో ఏ రకంగా వాళ్ళు రాణించాలన్న కాన్సెప్ట్తో అందరిని కూడా మేము మోటివేట్ చేస్తున్నాం. సో దానిలో భాగంగానే ఈ 3వ రాష్ట్ర సదస్సు మేము ఒంగోలులో పెడుతున్నాం. సుమారు రేపు ఒక 200 మంది నుంచి 300 మంది దాకా వస్తారని మేము అంచనా వేస్తున్నాం. కాబట్టి రేపు జరిగే ఈ కార్యక్రమానికి అందరూ కూడా అటెండ్ అయ్యి జయప్రదం చేయాలని సందర్భంగా మేము ఈ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. డి శివరామకృష్ణ అండి. అందరికీ నమస్కారం. ఈ హిస్టరీ 3వ రాష్ట్ర సదస్సుకి అందరికీ స్వాగతం అండి. ఈ హిస్టరీని ఈరోజు మేము ఇంతగా ప్రజెంట్ చేయడానికి కారణం ఏంటంటే, నెంబర్ 1, సొసైటీలో అందరూ విలువలు మాయమైనవి అంటున్నారు కానీ ఆ విలువలు చెప్పే హిస్టరీని మర్చిపోతున్నారండి. ఇక మా ఉద్దేశం ఏంటంటే, ప్రతి తల్లిదండ్రులకి మేము మనవి చేసేది ఏంటంటే, ఈ సంవత్సరం నుంచి ప్రతి వారు కూడా ఏ గ్రూప్ అయినా తీసుకోవచ్చండి. సెకండ్ లాంగ్వేజ్గా హిస్టరీ హిందీ బదులు కూడా మా యొక్క హిందీ తెలుగు బదులు మా హిస్టరీని తీసుకోవచ్చండి. దీనివల్ల మీ పిల్లలకి చదువు కాంపిటేటివ్ ఎగ్జామ్సే కాకుండా సొసైటీలో విలువలు కూడా పెరగడానికి ఛాన్స్ ఉందండి. దయచేసి సొసైటీని మార్చాలంటే మనం వేసే విత్తనాలు వేప విత్తనాలు అయితే వేప చెట్లే వస్తాయండి, పిచ్చి చెట్లు వేస్తే పిచ్చి చెట్లే వస్తాయి. మంచి సబ్జెక్ట్ అండి ఇది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మిగిలిన వాటికి కూడా ఎంతో లాభదాయకం అండి. ఒకసారి మా యొక్క మనవిని మన్నించి మీరు కూడా విచ్చేసి హిస్టరీ యొక్క ప్రాధాన్యాన్ని తెలుసుకుంటే మీ పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి షైన్ అవుతారు, అలాగే సొసైటీలో విలువలు బాగుపడతాయండి. మరి ఈ విధంగా అందరికీ మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పాటిబండ్ల లాభాను, రాష్ట్ర హెచ్జిఎల్ వైస్ ప్రెసిడెంట్ గారిని. అయితే రేపు జరగబోయే 3వ రాష్ట్ర స్థాయి
చరిత్ర సదస్సు అంటూ గెట్ టుగెదర్ లాగా ఏర్పాటు చేసుకుంటున్నాం. రాష్ట్ర ఉమ్మడి 13 జిల్లాల నలుమూలల నుంచి దాదాపుగా 200 పైగా చరిత్రకారులు హాజరవుతున్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే HBC హిస్టరీ బైపేర్గా అంటే సివిక్స్ని సపరేట్గా ఏర్పాటు చేసుకోవటం ఒక అంశం. ఇంకొకటి గెస్ట్ ఫ్యాకల్టీ ఏర్పాటు చేసుకునేది అనేది రేపు జరగబోయే సదస్సు ద్వారా ప్రభుత్వ అధికారుల దృష్టికి, నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ దృష్టికి రేపు సభావేదికంగా ప్రత్యేకంగా తీసుకెళ్తామని, ఈ సభను గ్రాండ్ సక్సెస్ చేయవలసిందిగా ఈ మీట్ ఏర్పాటు చేస్తున్నామని 3వ రాష్ట్ర స్థాయి సదస్సు మీటింగ్కి మన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారు, అదేవిధంగా COI గారు సైమన్ విక్టర్ గారు, అదేవిధంగా ఆంధ్రకేసరి యూనివర్సిటీ స్పెషల్ ఆఫీసరు KVN రాజు గారు, అదేవిధంగా విద్యాశాఖ అధికారి కొండపల్లి ఆంజనేయులు గారు, వీళ్ళంతా సంబంధిత విద్యాధికారులు హాజరవుతూ ఉన్నారు. మా రాష్ట్ర స్థాయి మీట్లు అనేవి కంటిన్యూగా జరుగుతాయి. ఇది 3వ సదస్సు. నెక్స్ట్ పరంపరగా కూడా 4, 5, 6 ప్రతి ఒక్కొక్క జిల్లా ఎంచుకొని ఆ సదస్సులు జరుగుతామంటే ఇదేంటంటే ప్రభుత్వ అధికారుల దృష్టికి మా సమస్యలను తీసుకెళ్ళటం, ఆర్ట్స్ గ్రూప్ ప్రాధాన్యత పెంచడం, HES గ్రూప్ యొక్క విలువలు, ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ అనేది పెంచుకోవటం ఈ మీటింగ్లు అనేవి కండక్ట్ చేస్తున్నాం. రేపు రాష్ట్ర ఉమ్మడి 13 జిల్లాల నుంచి అందరూ దిగ్విజయంగా హాజరవుతున్నారు. ఇది ప్రత్యేకంగా ఈ సక్సెస్ మీట్ ద్వారా మీకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నామని తెలియజేసుకుంటూ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి లాభాన్ గారు. ముందుగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు నమస్కారాలు. మేము 2020లో HALA హిస్టరీ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ అనే పేరు మీద మేము రాష్ట్రంలోని చరిత్ర అధ్యాపకులు అందరూ కూడా ఒక సంఘంగా ఏర్పడ్డాం. ముఖ్యంగా మేము మారుతున్న విద్యా ప్రమాణాల దృష్ట్యా చరిత్ర అనే సబ్జెక్టును మేము బ్రతికించుకోవడానికి, దీనికి ప్రాధాన్యత కల్పించాలనే లక్ష్యంతో ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకొని అప్పటి నుంచి చరిత్ర సబ్జెక్టుపై ఎక్కువగా విద్యార్థుల్లో అవగాహన కల్పించడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మారుతున్న ఈ ఎలక్ట్రానిక్ మీడియాను కూడా ఉపయోగించుకొని విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేయాలనే ఉద్దేశంతో, అలాగే ఒకవైపున కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ రోజున రాష్ట్ర ఉద్యోగాలకు కావచ్చు, జాతీయ స్థాయిలో జరిగే పోటీ పరీక్షలకు కావచ్చు చరిత్ర కంపల్సరీ సబ్జెక్టుగా ఉంది. కాబట్టి మేము కూడా కోరేది ఏంటంటే మా సంఘం తరఫున ఈ సబ్జెక్ట్కి ఇంకా మా ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో ప్రాధాన్యత కల్పించాలని, అలాగే కామన్ సబ్జెక్టుగా అన్ని గ్రూపుల్లో దీన్ని ప్రవేశపెట్టాలని, అలాగే మరి ఈ సామాజికంగా వస్తున్న ఈ పరిణామాలు ఏవైతే ఉన్నాయో సామాజిక విలువల దృష్ట్యా అందరూ ఈ చరిత్ర చదవడం ద్వారా సామాజిక విలువలు పెరిగి విద్యా ప్రమాణాల్లో కూడా మరి ప్రజల్లో ఈ సామాజిక దృక్పథం, రాజకీయ అవగాహన, మరి వాటి అంశాల మీద పూర్తి అవగాహన కలిగి ఉంటారు. తద్వారా మంచి ఆరోగ్యకరమైన వాతావరణం సమాజంలో ఏర్పడుతుందనే ఉద్దేశంతో మరి విద్యా ప్రమాణాల్లో ఈ చరిత్ర సబ్జెక్ట్ని కంపల్సరీ సబ్జెక్ట్ చేయమని కోరుతున్నాం ప్రధానంగా. రెండోది ఇంకోటి ఏంటంటే మాకు చరిత్ర బోధించే అధ్యాపకులందరూ కూడా ప్రధానంగా ఒక సమస్యను ఎదుర్కొంటున్నాం. రాష్ట్ర స్థాయిలో ఏంటంటే ఈ చరిత్ర అధ్యాపకులే సివిక్స్ని కూడా బోధించాలి అని ప్రభుత్వం యొక్క కొన్ని నిర్ణయాలు ఉన్నాయి. దాన్ని ప్రధానాంశంగా మేము ఇప్పుడు ఈ రోజున మేము తీసుకొని హిస్టరీ బార్ సివిక్స్ బైఫర్కేషన్, ఏదైతే ఒక్కొక్క సబ్జెక్టుకి ఒకే లెక్చరర్ ఉండాలనే ఉద్దేశంతో, తద్వారా విద్యా ప్రమాణాలు ఇంకా బాగా ఉంటాయి అనే ఉద్దేశంతో. ఎందుకంటే చరిత్ర బోధకుడే సివిక్స్ని కూడా బోధించడం వల్ల అతనికి పని భారం అయిపోతుంది. రోజుకి 5-6 గంటలు పని చేయవలసి వస్తుంది. ఆ లెక్కలో మనం లెక్కేసుకుంటే వారానికి 36 గంటలు పనిచేయాల్సిన అవసరం వస్తుంది. దానివల్ల అతను అనేక శారీరక, మానసిక ఒత్తిళ్లకు గురి కావాల్సి వస్తుంది. మరి అవిరళంగా, అవిశ్రాంతంగా అతను బోధనా వృత్తిలో ఉండటం వల్ల అతని ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.